అంటే ఒక స్థాయికి దిగజారడంలో కూడా ఒక పతాక స్థాయికి చేరిపోయినటువంటి రోజుల్లో వార్తలు ఎలాగైనా రాయించడానికి సజీవమైనట్టు సాక్ష్యం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం అలాగే ఉంది, దాన్ని ఎవరూ ఏం చేయలేనటువంటి పరిస్థితి. లేకపోతే ఎస్సీ ఉపవర్గీకరణ కేంద్రం మద్దతు, ఎంఆర్పిఎస్ వాళ్ళకి ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పాలా. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. శతాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం చేసేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని, దాని అసలు లక్ష్యం నెరవేరడానికి ఉపవర్గీకరణ ఒక సానుకూల చర్యను స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లు ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదన్న 2004 నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేసి దాఖలైన పిటిషన్ మీద 7 సభ్యులు విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సీజే జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ ధర్మాసనం ముందు 2వ రోజున బుధవారం కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాజ్యాంగ అధికారం 14 సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని చెన్నయ్య తీర్పు పేర్కొంది. అధికారం 341 ప్రకారం ప్రెసిడెన్షియల్ లిస్టులో చేర్చిన ఎస్సీ ఎస్టీ జాబితాల్లోని కులాల్లో మార్పులు చేర్పులు చేసే అధికారం పార్లమెంట్కి మాత్రం ఉందని ఆ తీర్పు స్పష్టం చేసింది. అయితే 2004 తీర్పులో లోపాలున్నాయని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఎస్సీ జాబితాలోని కులాల్లోనూ ఆర్థిక సామాజిక విద్యాపరమైన వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. వారిలోనూ బాగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థల్లో ప్రవేశాలు దక్కేలా రిజర్వేషన్లు సహేతుకంగా పునఃపంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని తుషార్ మెహతా వివరించారు. విస్తృత ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు. సామాజిక ఆర్థిక విద్యాస్థాయిలను అనుసరించి ఎస్సీ ఎస్టీ వర్గాల్లోని అన్ని కులాలు ఏకస్థితిని కలిగి ఉన్నాయని భావించలేమని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం రాజ్యాంగంలో ఈ 2 వర్గాలు సజాతీయతను కలిగి ఉన్నాయని పేర్కొన్నారని, అన్నింటికీ దాన్ని వర్తింప చేయలేమని తెలిపింది. ఈ కోణంలో 2004 తీర్పులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం బుధవారం విచారణ సందర్భంగా పేర్కొంది. రాష్ట్రాల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా అణచివేతకు గురైన ఎస్సీ ఎస్టీ కేటగిరీలోని కులాల మధ్య కూడా సమానత్వానికి కృషి జరగాల్సి ఉందని తెలిపారు. ఎస్టీల్లోని అన్ని సామాజిక వర్గాల స్థితిగతులు ఒకే తీరుగా ఉన్నాయని చెప్పలేమని పేర్కొన్నారు. ఆ మేరకు 2004 తీర్పును తప్పుబట్టారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు రాకేష్ ఖన్నా, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ లోద్రా తదితరులు వాదన వినిపించారు. గురువారం కూడా విచారణ కొనసాగబోతుంది. కాబట్టి చాలా పెద్ద సీనే జరగబోతోంది. ఖచ్చితంగా రిజర్వేషన్ల వర్గీకరణ అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా అతిపెద్దదైనటువంటి సంచలనం జరిగినట్టు అవుతుంది. లేకపోతే జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై వ్యాజ్యం. తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ ఈసీ గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ వ్యవస్థ